1,00,000 రూపాయలు 1,01,000 రూపాయలు కళ్యాణ చెట్టు తీసుకుంటాం. ప్రతి నెల మేము 2 సార్లు 3 సార్లు ఇస్తున్నాం. ఇచ్చినప్పుడల్లా 300, 500, 300, 400 షాదీ ముబారక్ కళ్యాణ. ఇదే కాకుండా సీఎంఈ ఫండ్ ఇస్తుంటాం. అడ్వాన్స్గా ఎన్ఓసి ఇవ్వడం, చెట్లు ఇవ్వడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎందుకంటే హాస్పిటల్ పడితే తల్లిదండ్రికి కొడుకు బుద్ధిమంతులైతే వేసింది, అప్పు తీసుకొస్తారు చేసింది. పెళ్లి వ్యవసాయం చేస్తుంది, ఎవరు చేయకుండా ఉన్నాయి అమ్మని చేస్తుంది. ఇలా పెళ్లిలకు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నాం. ఆరోగ్యం బాగాలేకుండా చూస్తున్నాం. నెల 200 రూపాయల నుంచి 2,000 చేసినాం. వికలాంగులకు 400, 500 చేసినాం. 5,000 చేసినాం, 4,000 చేసినాం. ఆరోగ్యం బాగా చెప్పిస్తున్నాం. 10 ఏళ్ళకి ఒకసారి మంచి రోజు నీళ్ళు తీసుకొచ్చినాం. ఈ బతుకులు మనం ఉందా ఫ్యూచర్ అనిపిస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఈ పిల్లల భవిష్యత్తు అనిపిస్తుంది. ఇలా ఏమి లేకపోయినా కానీ ఇలా మనం బతుకం ఈ ఊళ్ళో ఉండే భరోసా ఎందుకు కాలేదు? తెలంగాణ వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఎందుకైతే ఆలోచన చేయాలి. మళ్ళీ హాస్పిటల్ పడుతున్నాం, గాంధీ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ బాధ కరెక్ట్గా పడుతున్నాం. పోయినప్పుడు చూడండి, ఆల్రెడీ హాస్పిటల్ ఉంది, మళ్ళీ పెద్ద హాస్పిటల్ పడుతున్నాం. క్యాన్సర్ వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, కిడ్నీ ఖరాబ్ అయినా ఈ హాస్పిటల్లో హైదరాబాద్ వరకు వాళ్ళు ఇక్కడే పడతారు అని చెప్పి చేసినాం. అందించడానికి మా సాయం, మా ప్రభుత్వ సాయం 1,00,000 దయచేసి ఎవరికి అడుగులు వచ్చి ఆ పరిస్థితి ఉద్యోగం పెట్టిస్తారు. నా దగ్గర రా, లేదు ప్రైవేట్లను ఎక్కడ వర్తిస్తా, మీ పిల్లల చదువు చెప్పిస్తారా, ఇంకా నేను చేస్తారా. కానీ అత్తమామ అంటే తల్లిదండ్రులతో సమానం. తల్లిదండ్రి బాగుండాలని చూసుకోండి, తల్లిదండ్రి ఆరోగ్యం బాగుండాలని చూసుకోండి, మీ అత్తమామ బాగుండాలని చూసుకోండి. 2 కళ్ళ ఇద్దరిని కాపాడుకొని మీ భార్య కన్నీటి నుంచి కన్నీ సుఖాలు కాకుండా నువ్వు చూసుకో. ఖచ్చితంగా నీకు ఆ భగవంతుడే ఆశీర్వదిస్తారని చెప్పి మీకు ఎవరికి ఏం ఆపద వచ్చినా నా దగ్గర నా చేతనంత సహాయం మీకు చేస్తా అని చెప్పని కులం పేరుగా మతం పేరుగా చాలా తీర్చిదిద్దుతామని మీ అందరి ఆడపిల్ల ఆశీర్వాదాలు ఉండాలని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తూ చెక్ పట్టు, చెక్ పైకి మధ్యలో రవీణ చెక్ పట్టు సార్. జై శ్రీరామ్.